హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ ఎర్లీ మార్నింగే మీకు మొక్కలు చూపిస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? చూసేయండి, వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి నైట్ అండి. ఇక్కడ నేను నా వర్క్ నుంచి అయితే వచ్చేసి అన్నం అయితే తింటున్నాను. నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మా పాప హోంవర్క్ అయితే ఉంది, తనైతే రాసుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే హోంవర్క్ చాలా ఇస్తున్నారు. కొంచెం క్లాసెస్ పెరిగే కొద్దిగా హోంవర్క్ కూడా ఎక్కువ, కానీ ఇప్పుడైతే మరీ ఎక్కువ ఇస్తున్నారు. మనప్పుడైతే అంత హోంవర్క్ అయితే ఉండేది కాదు కదా. ఇప్పుడు కొంచెం టైమింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి స్కూల్ హోంవర్క్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన తర్వాత అయితే నేను టీ అయితే తాగుతున్నాను. ముందు టీ తాగితే కానీ నాకు నిద్ర మంపైతే వదలదు. ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత టీ అయితే తాగుతున్నా. టీ తాగిన తర్వాత అయితే ఒక 10 మినిట్స్ అలా కూర్చొని టీ తాగిన తర్వాత అయితే ఇంకా నా వర్క్స్ అయితే నేను మొదలు పెట్టేసుకుంటాను. ఇంకేముంటుంది, పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేయడం, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, ఇవే కదా అందరికీ ఉండేది. అవే నేను కూడా ఇక్కడ చేసుకోవాలి. టీ అయితే ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నా. టీ తాగేటప్పుడు మాత్రమే కొంచెం టైం ఉంటుంది కూర్చొని తాగడానికి, లేకపోతే ఇంకా హడావిడిగానే ఉంటుంది కదా పిల్లలు ఉంటే. కొంచెం టీ తాగేసిన తర్వాత కొంచెం హుషారుగా అనిపిస్తుంది, నిద్ర మంపుగా ఉండదు. ఆ తర్వాత అయితే వర్క్ అయితే మొదలు పెట్టేసుకోవచ్చు అనేసి ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. టీ తాగిన తర్వాత అయితే నేను పైకి టెర్రస్ మీదకి అయితే వచ్చాను. ఇవాళ కొంచెం వర్షం పడింది నైటు. మొక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆలోపు పిల్లలు అయితే బ్రష్ చేసేసి స్నానానికి అయితే వెళ్తారు. నేను ఇక్కడ కొంచెం ఒక 10 మినిట్స్ అయితే వచ్చేసి మొక్కలు చూసేసి ఆ తర్వాత అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే పైకి వచ్చేసాను టెర్రస్ మీదకి. చాలా రోజులు అయిపోయింది, 15 డేస్ 20 డేస్ అయిపోయింది నేను పైకి వచ్చి మొక్కలు చూడడము. ఎందుకు ఇవాళ చూడాలనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగ్. మనకు కూడా ఒక మంచి ఇక అనిపిస్తుంది మన మనసుకు కూడా. మొక్కలను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం. పూల మొక్కలు అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మొక్కలు అయితే పచ్చగా ఎంత బాగా ఉన్నాయైతే, కొత్త చిగుర్లు వస్తున్నాయి, చాలా బాగున్నాయి, పచ్చగా అనిపిస్తుంది మొత్తం అయితే. ఇక్కడ ఉన్నాయి కదా పసుపు మొక్క, అవి పసుపు కూడా వేస్తాం మేము. అవి చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వర్షం పడడం వల్ల అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటుంటే రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి మొక్కలు అయితే. ఇవైతే వంకాయ మొక్కలండి. ఇవి నేను మీషో నుంచి సీడ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి మొలుస్తాయా లేదా అనుకున్నా కానీ చాలా బాగా మొలిసాయి. అసలు చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి. ఇంకా వంకాయలు వచ్చినప్పుడు ఎలా వస్తాయో చూడాలి. చాలా బాగా హెల్తీగా అయితే పెరుగుతున్నాయి. మేము ఏమి మందులు ఏమి వాడము, అలాంటి పెస్టిసైడ్స్ అయితే వాడము. ఓన్లీ కిచెన్ వేస్ట్తో మాత్రమే మొక్కలను అయితే పెంచుతాం. చాలా హెల్తీగా అయితే పెరుగుతున్నాయి మొక్కలు అయితే. వర్షాకాలం కాబట్టి చాలా బాగున్నాయి ఇప్పుడైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి బీరపాదు కూడా ఉంది. అది నేతి బీర అనుకుంటా. ఇప్పుడే వస్తున్నాయి, దానికి కూడా పిందెలు అయితే వస్తున్నాయి. చూసారు కదా ఇలా. మరి ఏ బీరో నాకు కూడా తెలీదు. ఇవి కొంచెం పెద్ద అయితే కానీ అర్థం కాదు కదా. నేతి బీరే అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం వస్తున్నాయి పిందెలు అయితే. అవి ఉంటాయా రాలిపోతాయి అనేసి తెలీదు. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఇంకా డైలీ పచ్చిమిర్చి అయితే మాకు ఇంట్లోకి సరిపోయి అయితే వస్తాయి. ఇంకా బయట అయితే తీసుకోము మేము ఎక్కువగా, సరిపోతుంది. అలాగే చిన్ని చిన్ని కాకరకాయల పిందెలు కూడా ఉన్నాయి. ఇవి సమ్మర్ టైంలో వేసిన కాకరకాయ మొక్కలు, వాటికి ఇంకా పిందెలు వస్తున్నాయి, అందుకొచ్చేసి కట్ చేయలేదు. ఇక్కడ కూడా పసుపు అయితే ఉంది. ప్రతి ఇయర్ అయితే పసుపు ఒకసారి పెట్టాము, ఆ తర్వాత అయితే అవే లోపల దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపలతోనే వస్తూ ఉంటాయి ప్రతి ఇయర్ అయితే. పెద్ద టబ్లో అయితే పెడతాం పసుపుది. ఇక పైన అయితే మనం వేరే మొక్కలు ఏమైనా వేసుకోవచ్చు కదా అనేసి. ఇది వచ్చేసి గోరింటా చెట్టు. కట్ చేసాం కదా, చిగుర్లు వస్తున్నాయి. మేము మంత్లీ ఒకసారి అయితే గోరింటాకు అయితే కోసుకుని అయితే పెట్టుకుంటాము. చిగుర్లు వస్తూ ఉంటాయి. ఫ్రెష్గా ఉంది గోరింటాకు చెట్టు కూడా, ఎర్రగా భలే వస్తున్నాయి చిగుర్లు అయితే. ఇక్కడైతే అలోవెరా కూడా ఉంది. ఇది వచ్చేసి కాకడా మల్లెలు అంటారు కదా, అది. మేమైతే దీన్ని అయితే కటింగ్స్ ఏం చేయలేదు, అలాగే ఉంచేసాం. మొగ్గ అయితే వచ్చేసి పూలు వస్తున్నాయి. కొంచెం కటింగ్స్ చేస్తుంటే బాగుండు, ఇంకా బాగా వచ్చేమో.
ఇవంతా మొగ్గంతా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కట్ చేసేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయనేసి అయితే అనుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే స్టార్టింగ్ అయిపోయాయి. ఆ తర్వాత అయితే నేను కిందికి వెళ్ళిపోయా. పిల్లలకైతే స్నాక్ బాక్స్ అయితే పెట్టేశాను బాక్సులు. ఇవాళ హాఫ్ డే కాబట్టి 1:30కి ఇంటికి అయితే వచ్చేస్తారు. ఇక్కడ ఖర్జూరం లడ్డు పెట్టాను. అలాగే సాబుదానా అయితే మిక్చర్ ఉంటాయి, ఇవి ఉపవాసంకి తింటారు, అవి కూడా పెట్టేశాను. ఇక్కడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. దోశ వేస్తున్నాము. పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇక పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే టమోటా రైస్ అయితే ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. అది మగ్గిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత. ఆ తర్వాత అయితే పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. టైం అయిపోయింది. ఇంకా పిల్లలు అయిపోయిన తర్వాతే కదా ఇంట్లో పని అంతా అయిపోయేది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా పని అయితే ఫాస్ట్గా చేసేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ 11కి వర్క్కి వెళ్ళిపోవాలి కదా, ఆ లోపు అయితే పని మొత్తం ముగించుకోవాలి. అలాగే పూజ కూడా చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మానుషికి అయితే తనకి స్నానం చేయించాను నేను. తనకి దోశ వేసి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టాను. తను తింటూ ఉంటుందనేసి పక్కన దోశ కూడా వేస్తున్నా నేను. దోశ తినమంటే చట్నీ అయితే నాకేస్తుంది. చట్నీ టేస్ట్ బాగుంది. కొత్తిమీర ఉంది కదా, అది వేసేసి అయితే చట్నీ చేసాము. కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. పుదీనా కొత్తిమీర వేస్తే చట్నీలలో. తనకి చట్నీ అయితే నాకేస్తూ ఉంది. అందుకొచ్చేసి నేనైతే పెట్టేశాను. ఇంకా తను చేయి కడిగేసి నేనే దోశ పెట్టేశాను. తనకి తింటుంది. నేను ఇక్కడైతే దోశలు వేస్తున్నా. ఆ తర్వాత అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ దేవుడి పూజ సామాన్లని ముందే కడిగేసి పెట్టుకున్నా కదా. ఆ తర్వాత అయితే అంత శుభ్రంగానే ఉంది. ఓన్లీ ఇలా కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం పసుపు అలాగే పచ్చకర్పూరం వేసేసి అయితే పటాలన్నీ శుభ్రం చేసి అయితే పెట్టాను. దేవుడి ఫొటోస్ అన్నీ ఒకసారి తుడిచేస్తాము ఇలా అనేసి వేసి తుడుస్తున్నా. ఆ తర్వాత దేవుడి రూమ్ కూడా ఒకసారి తడిబట్ట పెట్టేస్తే శుభ్రంగా ఆ తర్వాత అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం రోజా పూలు, తమలపాకులు అలాగే తులసి దళాలు అవి కూడా తెచ్చుకున్నా. ఇవి కాకడ మల్లెలు అయితే మన చెట్టుకు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ పూలు రావట్లేదు, కొంచెమే వస్తున్నాయి. అవి అయితే లక్ష్మీ అమ్మవారికి అయితే పెడదామనేసి అయితే ఇలా మాలలాగా కట్టేసాము. ఇలా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత గంధం బొట్లు పెట్టేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేసాను. అంతా శుభ్రంగా సర్దేసిన తర్వాత అయితే ఇలా అక్కడ వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టుకున్నాను. ఇవాళ శనివారం కదా, తొలి ఏకాదశి పూజ చేసుకోలేదనేసి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను నేను. పూజ చేసుకోలేకపోయానే అనేసి. అందుకే వెంకటేశ్వర స్వామి ఇవాళ నా చేత పూజ చేయించుకుంటున్నాడేమో అనిపించింది నాకైతే. నేను అనుకోలేదు అసలు ఇవాళ కూడా పూజ చేసుకుంటానా లేదా అనేసి అయితే అనుకున్నా. కానీ టైం కుదిరింది. నాకు పాప కూడా పడుకుంది. లేదు చాలాసేపు నా పూజ అయిపోయిన తర్వాత అయితే తను లేచింది. ప్రశాంతంగా అయితే ఒక 2 hours అయితే నాకు పట్టింది మొత్తం శుభ్రం చేసేసి సర్దేసి పూజ చేసుకోవడానికైతే. అప్పటి వరకు అయితే పాప అయితే పడుకొనే ఉంది మానుషి. పూజ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే అసలు అనుకోలేదు ఇవాళ పూజ చేసుకుంటా అనేసి అయితే. వెంకటేశ్వర స్వామి ఇవాళ నా చేత పూజ చేయించుకున్నాడేమో అనిపించింది. నేను చాలా బాధపడుతున్నా, పూజ చేసుకోలేకపోయానే. తొలి ఏకాదశికి అందరూ పూజలు చేసుకుంటున్నారు, అన్నీ తెచ్చిపెట్టుకొని కూడా పూజ చేసుకోలేకపోయానని చాలా అంటే చాలా బాధపడ్డా. కానీ ఇవాళ శనివారం కదా, ఆ వెంకటేశ్వర స్వామి నా చేత పూజ చేయించుకున్నాడేమో అనిపించింది. నాకు పూజ అంతా అయిపోయిన తర్వాత చూసేసరికి ఎంత అందంగా అనిపించిందంటే దేవుడి రూము. ఆ రోజు చేసుకున్నా కానీ నేను ఇంత బాగా చేసుకునేదాన్ని కాదేమో అనిపించింది. చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా అయితే అనిపించింది. పూజ చేసుకున్నంతసేపు చాలా ప్రశాంతంగా చేసుకున్నా. మామూలు అప్పుడైతే పాప నా అంటే ఉంటుంది, డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది పూజ చేసుకునేటప్పుడు. కానీ ఇవాళ అయితే తను పడుకుంది. ఇక్కడైతే ధూపం పెట్టేశాను. అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు అయితే చదువుకుంటున్నాను. అక్షింతలతో అయితే ఒక్కొక్క నామం చదువుకుంటూ అక్షింతలు అయితే వేసుకుంటాను, పసుపు అక్షింతలు. అలాగే ముందుగానైతే వినాయకుడికి అయితే ఎరుపు అక్షింతలు వేసేసి అయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ జరగాలని అయితే దండం అయితే పెట్టుకుని ఒక చిన్న బెల్లం ముక్క అయితే నైవేద్యంగా అయితే పెట్టాను. ఎర్ర గులాబీలు అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే నామాలు అయితే చదువుకుంటున్నాను. గోవింద నామాలు ఉంటాయి కదా, అవి గోవింద నామాలన్నీ చదువుకున్నాను. ఆ తర్వాత అయితే ఇక్కడ
దీపం లక్ష్మీ స్వరూపం కదా, పసుపు అక్షింతలు అయితే వేసుకొని ఇలా నమస్కారం అయితే చేసుకుంటున్నాను. ఇవాళ అయితే నైవేద్యంగా అయితే వడపప్పు బెల్లం ముక్క పెట్టాను, అలాగే అయితే పానకం కూడా పెట్టాను. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా వడపప్పు అలాగే పానకము, అందుకొచ్చేసి అయితే ఇలా వడపప్పు పానకం అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టి హారతి అయితే ఇస్తున్నాను. పచ్చకర్పూరంతో అయితే హారతి ఇస్తాను నేను ప్రతి శనివారం అలాగే శుక్రవారం అయితే పచ్చకర్పూరంతో అయితే హారతి ఇస్తాను. ఇలా అయితే ప్రశాంతంగా అయితే నా పూజ అయితే చేసుకునే ఇవాళ చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. హారతి ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ నీరాజనం కూడా ఇచ్చేసి అయితే ఒకసారి అయితే హారతి చూపిస్తున్నాను. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల అయితే ఇంట్లో అయితే మంచి వైబ్రేషన్ అయితే ఉంటుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం అంటే చాలా ఇష్టము. అలాగే వెంకటేశ్వర స్వామికి ఏ నైవేద్యం చేసినా కానీ పచ్చకర్పూరం అందులో కొంచెం వేయడం వల్ల అయితే ఆయనకి ఎంతో ప్రీతికరమైనది పచ్చకర్పూరం. అందువల్ల కొంచెమైనా కానీ మనం వేయాలి దేంట్లో అయినా కానీ. బెల్లం పొంగలి అవి చేస్తుంటాం కదా మనము వెంకటేశ్వర స్వామికి పొంగలు పెట్టుకున్నప్పుడు, అలాంటప్పుడు కూడా కొంచెం పచ్చకర్పూరం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇవాళ అయితే సాంబ్రాణి కూడా వేస్తున్నాను. ఇల్లంతా ఇలా ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది, పాజిటివ్గా అయితే అనిపిస్తుంది కదా. ఇంట్లో మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి, అలాంటి చెడు దృష్టిలు అయితే మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. వీక్లీ ఒకసారైనా కానీ ఇలా సాంబ్రాణి అయితే వేసుకోవాలి. ఇవి ఆవు పేడతో చేసిన సాంబ్రాణి కప్స్ కదా, అందుతో అయితే వేస్తాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, ఎందుకంటే మాల్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంటాను. ఏమైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే టైం ఉండదు నాకు, అందువల్ల అయితే నేను ఇక్కడ అయితే ఇస్తాను మాల్లోకి వచ్చిన తర్వాత అయితే. ఇలా అయితే నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను మీషో నుండి ఒక వర్క్ బ్లౌజ్ అయితే పీస్ తీసుకున్నాను, స్టిచ్ చేసుకుందాం అనేసి శ్రావణ మాసం కోసం. ఇది ఆపట్టు మీద ఇలా వర్క్ అయితే చేసి ఇచ్చారు. ఇది మిషన్ వర్క్, చాలా బాగుంది, ఫినిషింగ్ నీట్గా కూడా ఉంది. మీకు ఇది ఫ్రంట్ కెమెరాతో చూపించడం వల్ల కొంచెం డల్గా అనిపిస్తుంది, బ్యాక్ కెమెరాతో తర్వాత నేను పిక్స్ తీసి అయితే పెట్టాను. చాలా బాగా ఉంది, డార్క్ కలర్, ఇది మంచి పర్పుల్ కలర్. వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది, మంచి థ్రెడ్తో అయితే వర్క్ అయితే చేశారు, చాలా నీట్గా ఉంది. అలాగే ఎల్బో హ్యాండ్స్కి అయితే మనకు వర్క్ అయితే ఇచ్చారు, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఒక సైడ్ అయితే మనకి ఇలా వర్క్ అయితే ఇచ్చారు. ఆపట్టు క్లాత్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ బాగుంది. 220 రూపీస్ అయితే 268 రూపీస్ అయితే నాకు పడింది ఈ బ్లౌజ్ పీస్ అయితే. క్వాలిటీ చాలా బాగుంది, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీషోలో వర్తబుల్ అనిపించింది నాకైతే. మీకు ఎవరికైనా కావాలంటే మీషోలో చెక్ చేయండి, ఉన్నాయి అందులో, తీసుకోవచ్చు. అంతే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.